తీసుకొని ఫేస్బుక్ లో పెట్టి వీళ్ళందరినీ కూడా ఈ ఊరు దాటకుండా నువ్వు నెరకచ్చి చెప్పాను అలాగా బాబు బాబు ఏమన్నారంటే ఏం పేరు మేడం గారు మీ పేరు సత్య గారు మహాలక్ష్మి గారు మహిళలు ఏమన్నారంటే ఇప్పుడు వచ్చిన అందరూ వంటలక్కలు వచ్చారు స్టార్ మహిళలు వచ్చారు మహాలక్ష్మి వచ్చారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అలా మా అత్తగారిని వదిలేసి నేను ఎక్కడి నుంచి వచ్చాను మీ అక్కడిని వదిలేసి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఆ వాంటరమ్మ గారు ఏమన్నారంటే మహాలక్ష్మి గారు వాంటర్ గారి మీద కోపం వచ్చినప్పుడు మీరు పట్టుకొని పెద్ద సోకుతో అనిపించేస్తున్నారు అదేదో నా దగ్గర ఉన్న చిన్న సోకు మీ దగ్గర ఉన్న సోకు అండి కాయగూర చెట్లు చిక్కేస్తారండి చేసేలా ఉంటే అలా కాదు బాబు అది కాదు బాబు చూసావా ఏంటి నాలుగు కలపలమండి గుండెలో అలా కాదు అది కాదు ఏం కాయ కొబ్బరికాయ దీనికి ఒక పేరు ఉంది పెట్టింది నాలుగు కాయల పొలం అండి అదే వాండ్రమ్మ గారు ఏమన్నారంటే నాలుగు కాయల పొలం టెంకాయ కదా అన్నారు అలా కాదు దీనికి చరిత్ర ఉంది చరిత్ర ఏంటంటే బాబు కుమారుడా బాబు కుమారుడా నీకు పెళ్ళి అయిందా మీకు పెళ్ళి అయిపోయిందండి మీకు అయిపోయిందండి అత్తగారు ఆవిడకి అవ్వలేదంట ఏమన్నారంటే బాబు నీకు పెళ్ళి అయిందా నీకు పెళ్ళి అవ్వలేదు నాకు మొన్న అయింది నాకు కొత్త కాపురం కొత్త కాపురం మన ఆషాఢంలో చేసుకున్నానండి ఆషాఢంలోనే నేను మా అత్తారింటికి వెళ్తలేదు మా అత్తారింటికి వెళ్తలేదు మా ఆవిడ మా ఇంటికి వెళ్తలేదు మా ఇంటికి వెళ్తలేదు ఏంటో ఆషాఢంలో కొబ్బరిగా కొట్టాలి కొబ్బరిగా కొట్టాలి ఇంటింటి కొట్టాలి చూసేవాడికి సంబరాల మీద సంబరాలు ఖాళీ అసలు ఖాళీ లేదు శివబాబు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు అవునండి ఆ ఏరును కూడా తెగవా అని చెప్పాలి అవునా కదా అలాగా చూసావా ఆస్తాడల్లో మొన్న కొత్తగా పెళ్ళైంది అర్థం చెప్తాను మా అత్తగారికి ఒక్కడాలండి ముగ్గురు అత్తగారికి ఒక్కళ్ళండ్రా మీకు కొత్త రకం చెప్తున్నారు అబ్బాయి ముగ్గురు అత్తగారు ఒక్కళ్ళండి అత్తగారు మీద ఒక అత్తగారు గడ్డ మీద ఒక అత్తగారు గుండెల మీద అడుగు వాంటర్ గారు మీ అత్తగారు అంత ఇష్టం మీ అత్తగారు మీకు ఎక్కడ ఉందంట లక్ష్మి గారు ఏమన్నారంటే కొబ్బరికాయ ప్రమాదం లేకుండా మనిషిని తీసేస్తే ఆడు తీసేస్తే రేపు వచ్చి శ్రావణ మాఘ మాసాలు పెళ్లి చేద్దాం అనుకున్నాం మా కొడుకాడు మీ కొడుక అబ్బాయికి శ్రావణ మాసంలో పెళ్లి చేద్దాం అనుకున్నాం కానీ పెళ్లి ఖర్చు ఎక్కువైపోయింది ఖాళీ లేదు కదా అందుకని మనిషిని తీసేయండి తీసేస్తే కరెక్ట్గా సరిపోద్ది భద్రరావు గారు చూసావా అసలైనా భద్రరావు గారు మహానుభావుడు ఒప్పుకున్నప్పుడు ఇద్దరు ఏరు కుమారులు వేరుబాబు ఆ వేరుగడికమ్మ పొత్తించి అవునండి 3 కాళ్ళు ఇంటికాడ అన్నారు అలాగా ఏమన్నారంటే కాదు ఆగిరేస్తాను అరచేత గుడ్డతా అంటున్నారు
కొంత కూడా అలా కాదు ఏమన్నారంటే కుటుంబాలు పెట్టి పద్దరావు గారు 2 మొక్కలు చేస్తే ఒక మొక్క ఓల్డేజ్ మికి ఓ మొక్క సెంటర్ జైలుకి ఓ మొక్క సబ్ జైలు కావండి అలాగా ఉంటే మహానుభావులు మహిళలు యువకులు పెద్ద గారు అక్కడ కూర్చుంది ఎప్పుడు బంగారు చదవని చూస్తుంది బాబాయ్ అలాగా చక్కగా చేస్తే 10 మందిలో బహుమతి ఇచ్చింది కాదు ఇప్పుడు ఫోన్ పే మాకు ఇచ్చండి ఇప్పుడు ఎత్తగారు ఫోన్ పే మా పెన్నత్త గారు గూగుల్ పే మా మూడత్త గారు ఏటీఎం ఇచ్చింది అలా కాదు నోటితో పెట్టుకొని ముక్కుతో చిట్లు కొట్టేవాలి నోటితో పట్టుకొని ముక్కుతో చిట్లు కొడితే చూసావా ఇంజనీరింగ్ కాదు అలాగా వాళ్ళ అమ్మగారు 10 కాసులు చేసిందట 10 కాసులు ఇచ్చేస్తాను మా 3 కాసులు చూడలేదు ఈ షో ఖాళీగా ఉందా అలాగా అయ్య బాబు మా అత్తగారు వెళ్ళిపోను బాబు సత్తాగా చేస్తాం కాబట్టి ఇంకా రాంబాబు గారు సత్తాగా రాంబాబు మీకు మీరు కత్తనాక సమర్థ పెట్టుకొని వెనకెళ్ళి పడిపి 500 తీసేవాళ్ళు
బాబు బాబు మన వాండ్ర గారు అదేదో స్కూల్కి వెళ్ళొచ్చినప్పుడు మా అమ్మగారు కొడుపు నిండా పెడేసి కంఠం నిండా నీళ్ళు పోసేస్తారు. అలా కాదు, హైదరాబాద్ ఏదైనా ఐతుమ్మగాడండి గట్టి చెప్పండి బాబు హైదరాబాద్ అంటే చిన్న అత్తగారి ఊరే, పక్కన బొమ్మ చెరు కొట్టిన మా అత్తగారి ఊరు. అలాగా సీతమ్మ వాండ్ర గారు మీరు తీయండి రా బాబు అంటే రెండు చేతులు వెనకబెట్టి రెండు కాళ్ళు కిందకి పెట్టి నోట్తో తీస్తారు. అలా కాదు, హైదరాబాద్ లో కొత్తగా జానేమీన్ స్కూల్లోని శిరస్సు కింద పెట్టి చిరుపాదాలు పైకెట్టి రెండు చేతులు భూమికి ధరించి ఆ కాయ మూతో రసముతో మింగేస్తారండి వాండ్ర గారు. నాకు హిందీ రాదండి బాబు, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. మా అత్తగారు ఇంగ్లీష్ వాళ్ళే పెట్టలేదు, దుంపల మీద వచ్చి ఆ పక్కన బరువు తక్కువ, ఈ పక్క బరువు ఎక్కువ. అది తాగేసామంటే ఈ పక్కన బరువు సమానంగా ఉంది, ఆ పక్కన కూడా కరెక్ట్గా జరుగుతుంది. కానీ ఈ రెండు పక్కన కొంచెం ఎక్కువ తక్కువ.